సీఎం జగన్ పై దాడి ఘటనలో రోజుకో హైడ్రామా సాగుతోంది. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు బోండా ఉమ. ఈ కేసులో మైనర్ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని ఆరోపించారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బోండా ఉమ ఫైర్ అయ్యారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. దాడి మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి. ఎందుకు మీరు వేముల సతీష్ని 164 తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళ అమ్మా నాన్నని చిత్రహింసలు పెట్టారు? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఎందుకు రిమాండ్కి జడ్జి గారి ముందు పెట్టకుండా ఎందుకు మీరు అతని చిత్రహింసలు పెడుతున్నారు? ఆయన తాలూకా 5గురు ఆడవాళ్ళని ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కేసు ఒప్పుకోమని మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తా ఉన్నారు? డీజీపీ, సిపి, ఏసీపీ అంతా సిండికేట్ గా ఏర్పడి టీడీపీ అభ్యర్థులపై వేధింపులకు కుట్ర పన్నారని ఆరోపించారు బోండా ఉమ. నేరగాడి చేతిలో కీలుబొమ్మల పోలీసులు మారిపోవడం దుర్మార్గ చర్యగా అభిప్రాయపడ్డారు. తమ పేర్లు చెప్పాలని మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ, సిపి, ఏసీపీలందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు. మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లు అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది, సిగ్గుతో తల వంచుకుంటుంది. సిపి కాంతిరా అన్న టాటా అని చెప్తా ఉన్నా, డీజీపీకి చెప్తా ఉన్నా, సీతారామాంజలికి చెప్తా ఉన్నా. ఏంటిది?